మనతో కానీ యేసయ్య ఉన్నట్లయితే ఒక్క మాట సెలవిచ్చేవాడు, సముద్రాన్ని శాంతింపజేసేవాడు. కానీ ఈరోజు యేసయ్య మనతో లేడు. చెలరేగుతున్న ఈ సంద్రాన్ని అణచబడే అవకాశం లేదు. ఏమో ఈ రాత్రి మన జీవితంలో చివరి రాత్రి ఏమో, ఇక మన పని అయిపోతుందేమో, ఇక భార్యను బిడ్డలను చూసుకోలేవేమో, మన పని అయిపోతుందేమో, అయిపోయింది అనుకుంటున్నారంటే వాళ్ళు. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు ఏమో గట్టు దగ్గర దేవుడితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తును తర్వాత తీసుకొద్దామంటే శిష్యులందరూ కూడా ఈ పడవ ఎక్కేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు రావాలంటే పడవలో రావాలి, లేక వచ్చే మార్గం లేదు. ఒకవేళ యేసయ్య వెనకాల వస్తున్నాడు కాబట్టి పర్వాలేదు, ఒక అరగంట సేపు మనం ఎదురు చూసినట్లయితే ఆయన మనల్ని చేరుకుంటాడు కాబట్టి వచ్చినప్పుడు సముద్రాన్ని శాసించి మనల్ని కాపాడుతాడు అనేటటువంటి నమ్మకం వాళ్ళకి కుదరటం లేదు. కారణం ఏమిటంటే యేసయ్య కనుచూపు మేరల్లో కనిపించట్లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి వారికి ఏమనిపిస్తుందంటే చెలరేగుతున్న ఈ అలలో సమాధి చేసేస్తాయి అనే భయము వారిని ఆవరించింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నా చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అర్థం కావటంలా, అవి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎంత ప్రమాదకరంగా తయారయ్యారంటే నా నాశనాన్ని కోరుకుంటున్నారు, నా నష్టాన్ని కోరుకుంటున్నారు, నేను ఎప్పుడు చస్తానని చెప్పి చూస్తున్నారు. నా జీవితంలో జరగకూడనివి జరగాలని ఆశపడుతున్నారు. నా ఉద్యోగాన్ని ఓడగొట్టేసేయాలని ఆశపడుతున్నారు, సంపాదనను లాక్కోవాలని ఆశపడుతున్నారు. నా చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, నాకు అననుకూలంగా ఉన్నాయి. నాకు అనిపిస్తుంది వీటి మధ్య బ్రతకడం కష్టమేమో, వీళ్ళను జయించడం కష్టమేమో. నాకెందుకో అనిపిస్తుంది నా పని అయిపోయింది అనిపిస్తుంది, ముందుకు సాగలేను అనిపిస్తుంది. ఈ పరిస్థితిని జయించి చేరుకోవాలనుకుంటున్న గమ్యానికి నేను చేరుకోలేనేమో అని నాకు అనిపిస్తుంది. కానీ బ్రదర్, నేను ఏం చేశాను బ్రదర్? ఎవరికి అన్యాయం చేశాను బ్రదర్? ఎవరికి ద్రోహం చేశాను బ్రదర్? ఎవరిని మోసం చేశాను బ్రదర్? నా జీవితంలో ఎవరిని మోసం చేయలే, ఎవరికి అన్యాయం చేయలే. కానీ నాకెందుకు బ్రదర్ నా చుట్టూ పరిస్థితులు నాకు వ్యతిరేకంగా తయారైనాయి, అన్నీ ఒకేసారి మీద పడుతున్నాయి. నాకు అనిపిస్తుంది నా పని అయిపోయిందని చెప్పి, అనిపిస్తుందా నీ పని అయిపోయిందని చెప్పి? అయితే విను, శిష్యులు అనుకుంటున్నా మా పని అయిపోయింది అని వాళ్ళు అనుకుంటున్న సమయంలో యేసు కూడా రావడానికి అవకాశం లేదు, వచ్చేటటువంటి ఛాన్సే లేదు. ఇప్పుడు ఆయన మనల్ని ఎలా బతికిస్తాడు, ఎలా కాపాడుతాడు, సముద్రం ఎలా శాసిస్తాడు, శాంతింపచేస్తాడు, మనల్ని అద్దరికి గమ్యానికి ఎలా చేరుస్తాడు, 100 ప్రశ్నలు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు వచ్చేసాడండి ఎవరో ఆపద్బాంధవుడో, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేసాడు. ఎలా వచ్చాడు చెప్పండి ఎలా వచ్చాడో? నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడండి. ఊహించలేదండి శిష్యులు యేసు అలా వస్తాడని. సహోదరుడా, సహోదరి, నీ సమస్య ఎంత తీవ్రమైనదైనా కావచ్చు, అది ఎంత అసాధ్యంగా కనిపించవచ్చు, కానీ వస్తాడు. ఎవరు? నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ రక్షకుడు, నీ దేవుడు వస్తాడు. ఎలా వస్తాడో? నువ్వు ఊహించని మార్గంలో వస్తాడు, నువ్వు ఊహించని విధంగా వస్తాడు, కానీ ఖచ్చితంగా వస్తాడు. ఎందుకని? నిన్ను రక్షించడానికి, ఎందుకని? నిన్ను కాపాడడానికి, ఎందుకని? నీ చుట్టూ చెలరేగుతున్న అననుకూల పరిస్థితులను, వాతావరణాన్ని అణిచివేసే నిన్ను ఏ గమ్యానికి చేర్చాలనుకుంటున్నాడో ఆ గమ్యానికి చేర్చడానికి నా ప్రభువు ఖచ్చితంగా వస్తాడో. అప్పటి వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో, అప్పటి వరకు దేవుని పట్ల నీ నమ్మకాన్ని కాపాడుకో. వచ్చేసాడండి, అలల మీద నడుచుకుంటూ యేసయ్య వచ్చేసాడు. ఆయన వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో చెప్పండి? ఎగసి పడుతున్న అలలను అణిచివేయడానికి, సమాధి చేయాలనుకుంటున్న సముద్రాన్ని శాంతింపచేయడానికి యేసయ్య వచ్చేసాడండి. అలా వారిని ఆదుకోవడానికి, వారిని అద్దరికి చేర్చడానికి ఆపద్బాంధవుడుగా యేసయ్య వచ్చేస్తే అపార్థం చేసుకున్నారండి ఆ శిష్యులు. యేసు ఆ చీకటిలో, అలలు ఎగసి పడుతున్న సమయంలో, పెను తుఫానులా ఉన్న వాతావరణంలో యేసయ్య సముద్రం నడుచుకుంటూ వచ్చేస్తే శిష్యులు యేసయ్యను అపార్థం చేసుకున్నారండి. ఏమన్నారో తెలుసా? చూడండి బైబిల్లో ఏముందో. 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, 4వ జాము అంటే తెలుసా? ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్య, దాన్ని 4వ జాము అంటారు. నడుచుకుంటూ వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి.
ఎవరో చూశారు, భూతం 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 అనేసరికి ఇక మిగతా శిష్యులందరూ కూడా హడిలిపోయారండి, అల్లాడిపోయారండి, అరిచి కేకలేసేసారండి. రక్షించడానికి వచ్చిన యేసయ్యను అపార్థం చేసుకొని రక్షకుణ్ణి దేవుణ్ణి చూసి భూతంగా భావించారండి. వారికి ఉన్న భయాన్ని ఎవరండి అణిచివేయగలిగింది? బైబిల్లో ఆ తర్వాత మాట మీరు రౌండ్ చేసుకోండి. భయపడిపోయి వాళ్ళు భయంతో కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఏముంది అక్కడ? మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము చదవాలి ఖచ్చితంగా. భయముతో వారందరూ కేకలు వేస్తున్నప్పుడు ఏముంది అక్కడ? ఆలస్యంగానా? ఆ తర్వాత వెంటనే. అర్థం ఏమిటి? నా శిష్యులు అనవసరంగా వీళ్ళు భయపడిపోతున్నారు, అనవసరంగా చింతిస్తున్నారు, చచ్చిపోతామేమో అనుకుంటున్నారు, ఆ చచ్చిపోతామనే భయంతో కేకలేస్తున్నారు. అలా భయంతో ఉన్న వారికి యేసయ్య ఎలా జవాబిచ్చాడు? వెంటనే జవాబిచ్చాడు. మనలో చాలామంది అనుకుంటున్నారు, యేసయ్య నాకు జవాబు ఇవ్వటల్లా, జవాబు ఆలస్యం చేస్తున్నాడు, నా ప్రార్థనకు జవాబు ఆలస్యంగా చేస్తున్నాడు, నా ఉద్యోగ విషయంలో ఆలస్యం జరుగుతుంది, పెళ్లి విషయంలో ఆలస్యం జరుగుతుంది, పిల్లల విషయంలో ఆలస్యం జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఆయన ఆలస్యం చేస్తున్నాడని. వినయ్యా వినమ్మ, నా దేవుడు క్షణం కూడా ఆలస్యం చేసేవాడు కానే కాదు. నీ జీవితంలో నువ్వు కలుగున్న పరిస్థితిని చూసినప్పుడు జవాబు ఇవ్వడంలో వెంటనే ప్రతిస్పందించేవాడు. వెంటనే భయపడిపోతున్న శిష్యులను చూసి యేసు అన్న మాట ఏంటి తెలుసా? భయపడకుడే, నేనే. ఏమన్నాడు? ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. భయంతో బిక్కుబిక్కుమంటూ అరుస్తున్నటువంటి శిష్యుల హృదయాలను నెమ్మది పరిచింది ఏంటో తెలుసా? నా యేసయ్య యొక్క మాట. మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో భయం వచ్చినప్పుడు, మన జీవితం భీతి గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు మన హృదయాన్ని ఆదరించగలిగిన, ధైర్యపరచగలిగింది ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట. ఈ మాటకు నువ్వు దూరంగా ఉంటే, ఈ వాక్యానికి నువ్వు దూరంగా ఉంటే, ఈ దేవునికి నువ్వు దూరంగా ఉంటే భయము చేత చచ్చిపోతావు, బిక్కుమంటూనే చచ్చిపోతావు. కానీ వినో, దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తన వాక్కు చేత నీకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అడుగుతున్నా, ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు నువ్వు ధైర్యం పొందుకోవాలా? ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు నువ్వు ఆదరించబడలా? ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు నీకు వాగ్దానం దొరకలా? ఎన్నిసార్లు నీ జీవితంలో దుఃఖం ఉబ్బుక్కుంటూ వస్తున్నప్పుడు బైబిల్ తెరిచినప్పుడు దేవుడు నీతో మాట్లాడలా? దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్, బైబిల్ ద్వారా నాతో సరైన సమయంలో మాట్లాడాడు బ్రదర్ అన్నవాళ్ళు చూపిస్తారా? అది నా దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. నువ్వు కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఏం చేయాలో చేతగానప్పుడు, ఏ మార్గము కానరానప్పుడు నీతో మాట్లాడడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ రోజు భయంతో బిక్కుమన్న ఉన్నట్టు అరుస్తున్నటువంటి శిష్యుల్ని ఆదరించింది, ధైర్యపరిచింది ఏంటో తెలుసా? దేవుని మాట. భయపడకండి, నేనే, భయపడకండి. కానీ నేనే అన్న యేసును చూసి వీళ్ళేమన్నారు? భూతం భూతం. ఏమిటి? మిమ్మల్ని రక్షించడానికి వస్తే, అద్దరికి చేర్చడానికి వస్తే నన్ను అపార్థం చేసుకొని నన్ను భూతంతో పోలుస్తారా? మీరు చావండి అని వెళ్ళిపోయాడండి నా ప్రభువు. నువ్వు ఆయనను అపార్థం చేసుకోవచ్చు, కానీ నిన్ను అర్థం చేసుకోగలిగిన ఏకైక దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎన్నిసార్లు మనం ఆయన అపార్థం చేసుకున్నామో, ఆలస్యం చేస్తున్నాడని అపార్థం చేసుకున్నాం, జవాబు ఇవ్వడం లేదని అపార్థం చేసుకున్నాం, కష్టాన్ని తీర్చడం లేదని అపార్థం చేసుకున్నాం, కష్టాలు గుండా వెళుతున్నప్పుడు వాటిని అణిచివేయడం లేదని, తరిమి వేయడం లేదని, తగ్గించటం లేదని అపార్థం చేసుకున్నాం. అయినా నిన్ను మాత్రం ఆయన అపార్థం చేసుకోలేదే. అందరూ నిన్ను అపార్థం చేసుకున్నా, ఆయన మాత్రం అర్థం చేసుకున్నాడు. ఒక విషయం చెప్పమంటారా? ఈ లోకంలో యేసు నిన్ను అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు. ఎందుకంటే నేను ప్రాణంగా ప్రేమించినవాడు, నీ హృదయాన్ని చూస్తున్నవాడు, నీ హృదయంలో ఉన్న దిగులును, నీలో ఉన్న గుబులును అర్థం చేసుకోగలిగిన ఆపద్బాంధవుడు ఎవరైనా ఉన్నారంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. విశ్వసించిన వాళ్ళు ఉంటే ఉన్న చోటే మోకరిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, భయపడొద్దో, భయపడేవానిగా ఉండొద్దో
అని సూటిగా, స్పష్టంగా, శ్రేష్టమైన సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొన్నిసార్లు మా జీవితంలో అన్నీ మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అనిపిస్తుంది, కానీ వాస్తవంగా జరుగుతున్నవన్నీ కూడా మమ్మలను ఒడ్డుకు చేర్చడానికే, మాకు క్షేమాన్ని ఇవ్వడానికే, మమ్ములను ప్రభువా సంతోషపరచడానికే వాటిని నువ్వు అనుమతించావనే వాస్తవం తెలియక అపార్థం చేసుకుంటూ వచ్చావు. నాయనా మమ్మల్ని క్షమించాయా. అయ్యా, పేతురులాగా అసాధ్యాలను చూడాలని, అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవాలని అనే విశ్వాసం మాకు దయచే ప్రభువా. విత్తబడిన ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపచేసి నాయనా, భయము లేకుండా, బెదురు లేకుండా, భీతి లేకుండా భద్రంగా ప్రతి ఒక్కరము నాయన నీ రెక్కల చోటున బ్రతికే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.